డబ్బు కోసం కన్న పిల్లలనే అమ్ముకుంటున్న దారుణాలు, వరుస కిడ్నాప్లు సమాజాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న చిన్నారుల విక్రయాలు, అపహరణల ఉదంతాలు మహానగరంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమాయకులైన పసిపాపలను టార్గెట్ చేస్తూ అడ్డదారుల్లో సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు తెగబడుతున్నారు. అయితే పోలీసులు నిరంతరం నిఘా ఉంచి సమయానుకూలంగా స్పందిస్తూ అక్రమ రవాణా ముఠాల ఆట కట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో వెలుగు చూస్తున్న చిన్నపిల్లల విక్రయాలపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. కాసులకు కకృతి పట్టి అమాయక పసి ప్రాణాలను వ్యాపార వస్తువులుగా మారుస్తున్న ఘటనలు హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఉదంతాలే దీనికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే దీంతో ఆ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ ముఠాలపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వారి ముఠాలను అరెస్ట్ చేసి కటకల పంపిస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడని చెప్పవచ్చు. అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 ఘటనలు కేవలం ఒక చందనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 2 కిడ్నాప్లకు సంబంధించిన చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయాలు నిర్వహిస్తున్న ముఠాను ఆట కట్టించి పోలీసులు వారిని 2 ముఠాలకు సంబంధించి కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్లో ఒక 4 రోజుల పసిపాపను 5 లక్షల రూపాయలకు విక్రయిస్తుండగా పోలీసులకు సమాచారం అందుకొని ఘటన స్థలానికి వెళ్ళి ఆ మహిళలతో పాటు పాపను సురక్షితంగా రక్షించి ప్రస్తుతం ఆ పాపను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అంటే గతంలో జరిగిన సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి కూడా లింగంపల్లి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటకకు సంబంధించిన ఒక సర్కస్ కళాకారిణి శాంతాబాయి ఇక్కడ ఉపాధి కోసం ఇక్కడికి రావడం, తన పాపతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలో కూడా నిద్రిస్తుండగా జూన్ 30వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఒక ముఠా వచ్చి తర్వాత ఆ పాపను కిడ్నాప్ చేసిన ఘటనతో కూడా వెంటనే ఆ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడంతో కూడా పోలీసులు కేవలం 24 గంటల్లో కూడా ఆ కేసును అయితే ఛేదించిన ఘటన జరుగుతున్నాయి. అయితే దాంట్లో నిందితులకు సంబంధించి కూడా కోల్కతాకు సంబంధించిన నిందితులు 5 సంవత్సరాలు పెళ్ళైనా కానీ వారికి సంతానం కాకపోవడంతో ఈ పాపను విక్రయించాలని చెప్పి కూడా ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని కొంతవరకు డబ్బును కూడా వారిని విక్రయాలకు సంబంధించి కూడా ఇస్తామని ఆశ చూపడంతో కూడా మొత్తం 5 మందికి సంబంధించి కూడా ఆ పాపను కిడ్నాప్ చేసి వారికి విక్రయించిన క్రమంలోనే మరి కొద్ది నిమిషాలలో మాత్రము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా నేరుగా కోల్కతాకు వెళ్తున్న క్రమంలోనే వారి ముఠాను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి వారికి అయితే రిమాండ్ తరలించిన సంగతి తెలిసింది. అయితే అదే నెలలో జూన్ 15వ సంబంధించి కూడా మరొక ఘటన అదే రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకోవడం జరిగింది. అనంతపూర్ జిల్లాకు సంబంధించిన గోవిందమ్మ అనే ఒక మహిళ ఇక్కడే రైల్వే స్టేషన్ సమీపంలో కూడా డైలీ ఉపాధి చేసుకుంటూ పాపతో పాటు అక్కడ చిన్నారితో పాటు నిద్రిస్తున్న క్రమంలోనే అదేవిధంగా కూడా కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకి రావడం జరిగింది. వెంటనే పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి తర్వాత సీసీ కెమెరాల ద్వారా కూడా 24 గంటల్లో కూడా ఛేదించి ఆ 3 నిందితులను అయితే పోలీసులు అయితే ఆ కటకటలకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇలాంటి ఘటనలో మరొకసారి బాలాపూర్లో కూడా చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ ఉన్న చిన్నారులకు సంబంధించి తప్పిపోయి ఉన్నట్టయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇస్తే వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా టెక్నాలజీ ఆధారంగా కూడా పోలీసులను చిన్నారులను గుర్తించేందుకు కూడా సులువుగా ఉంటుందని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. Right.